నిజంగా పిల్లల్ని మెయింటైన్ జేయడం ఇంత కష్టమా అని నాకిప్పుడు ఆరవని చూస్తుంటేనే అర్థమైతుంది. ఒక్కరికే నాకిట్లా అనిపిస్తుంది. ఇంకొకరు అనేసరికి నాకు భయమేస్తుంది. ప్లస్ ఏడుపు గూడా వస్తుంది. మనకి ఒక్కరిని మెయింటైన్ చేయడమే ఇంత కష్టం అనిపిస్తుంది. బట్ అప్పట్లో నానమ్మ వాళ్ళు ఎంతమందినో ఒక 5, 6 మందిని కంటుండ్రి. అసలు వాళ్ళు ఎట్లా డీల్ చేస్తుండసలు పిల్లలతోటి నాకర్థం గాదు. అంటే పిల్లలు అప్పట్లో అంత మంచిగుండేవారా? లేకపోతే ఇప్పుడు ఇంత నాటిగా అయితుర్రా నాకస్సలు మా ఆరో చూడండి ఏ టైంలో ఆడుకుంటున్నారు. ఇప్పుడు టైం ఎంతయితుందో తెలుసా? నైట్ 11:42 అయితుంది. ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నాడనమాట. అంటే డే మొత్తం మంచిగా పండుకున్నాడు. ఇప్పుడు నాకు నిద్ర మొత్తం లేకుండా చేస్తున్నాడు. చూడండి ఎంత ఇన్నోసెంట్‌గా ఫేస్ పెడుతున్నా వీడు చాలా డీసెంట్‌గా ఉంటాడేమో, ఇంత నాటి అవ్వడేమో అని అనుకున్నా. వీడు చేసే చేతలకు ఫస్ట్ నాకు ఏడుపొస్తది. లిటరల్లీ ఎంత ఏడుపొస్తదంటే ఎవ్వనికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాదు. ఎవరికైనా చెప్పుకుంటే "గా పిల్లని కూడా సంలాయించలేవా" అని అంటారు. ఇంకేం చేయలేకపోతున్నా నేను. ఇప్పుడు నా సిట్యుయేషన్ ఎట్లయిందంటే వీడి నిద్రను కూడా షెడ్యూల్ చేయాల్సొస్తుంది. మార్నింగ్ పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం కూడా పడుకోబెట్టాలి. లేకపోతే ఈవినింగ్ 6:00, 7:00 వండిండే అనుకోండి నాకు సుక్కలే ఇగ మొత్తము. సో, అట్లని ఇగ వీడిని పడుకోబెట్టడమే నాకు పెద్ద పనయిపోతుంది. ఇంక చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. నేను పెళ్లి గాక ముందు ఎంతెంత నిద్రపోతున్నా ఇప్పుడు అంతంత నిద్ర లేకుండా అయిపోతుంది ఈ అరవగాని వల్ల.